నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తీవ్రంగా మండిపడ్డారు. మార్కాపురం ప్రైవేటు ట్రావెల్స్ అగ్ని ప్రమాద ఘటనలో సజీవ దహనమైన బాధిత కుటుంబాలను, గాయపడిన కుటుంబాలను ఆయన వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. సజీవ దహనమైన మృతుల కుటుంబాలకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ₹1,00,000 చొప్పున ఇవ్వగా అదనంగా మరో ₹50,000 మేకపాటి రాజగోపాల్ రెడ్డి స్వయంగా తన సొంత నగదు జోడించి వారికి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన నాటి నుండి రాష్ట్రంలో అనేక బస్సు ప్రమాదాలు, దేవాలయాలలో అపశృతులు, ప్రమాదాలు అనేకం చోటు చేసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రతి ఒక్కరికి ₹1,00,000 వంతున పంపించడం జరిగింది. దానికి కొంత సపోర్టుగా నేను కూడా ఇవ్వటం జరిగింది. ఖచ్చితంగా మేము ఇచ్చే డబ్బుల వల్ల వాళ్ళకి ఏదో జరుగుతుంది అనేది కాదు, ఖచ్చితంగా కొంత సహాయం అనేది జరుగుతుంది. దీనికి టీడీపీ గవర్నమెంట్ నేను చెప్పినట్టు 25 లక్షలకి తక్కువ లేకుండా ఇస్తే ఆ కుటుంబం ఏదో సంతోషంగా బ్రతుకుతారని ఆశిస్తున్నాం. ఇప్పుడు ఈ యాక్సిడెంట్ జరిగిన దానివల్ల జగన్మోహన్ రెడ్డి ఈ పొజిషన్లో కానీ ఉండుంటే ఆయన మినిమం ప్రతి వ్యక్తికి 25 లక్షలకు తక్కువ లేకుండా సహాయం చేసి ఉండేవాళ్ళు. 25 లక్షలకు తక్కువ లేకుండా సహాయం చేసి ఉండేవాళ్ళు. మరి బహుశా టీడీపీ గవర్నమెంట్లో ఏమి జరుగుతుందో ఎవరికి తెలియదు. ఇప్పటివరకు అటువంటి దాఖలాలు ఏమాత్రం కనిపించడం లేదు. కాబట్టి మేము కోరేది ఏంటంటే ఖచ్చితంగా ఈ చనిపోయిన ప్రతి కుటుంబానికి ఒక 25 లక్షల వరకు ఇచ్చి సహకరించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం.